ప్రభు యొద్దకు వచ్చిన ప్రతి వారిని ఆయన తృప్తిపరిచే దేవుడు కనుక మన దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు, సమృద్ధి అయిన కృప ఇచ్చు దేవుడు, సమృద్ధి అయిన క్షమాపణ ఇచ్చే దేవుడు, సమృద్ధి అయిన సంతృప్తినిచ్చే దేవుడు, సమృద్ధి అయిన సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ ఆలోచనలకు దేవుని సమాధానము కావలి ఉండునుగా. సమృద్ధి అయిన జీవమిచ్చు దేవుడు, సమృద్ధి అయిన సంతోషమిచ్చే దేవుడు. ఆనందించుడి, ప్రభునందు ఆనందించు. సమృద్ధి అయిన శక్తినిచ్చు దేవుడు, సమృద్ధి అయిన ఆహారమిచ్చు దేవుడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉండగా వారు ఆయన యొద్దే పొందుతూ ఉన్నారు. ఆయన ఇయ్యగలడా? ఆయన చేయగలడా? వారి ఆహారము నిమిత్తము ఆయన అంతరిక్ష ద్వారాలను తెరిచాడు. వారి దాహము నిమిత్తము భూమి యొక్క అగాధములను తెరిచాడు. సంతృప్తిపరిచాడు ఆయన. ఇట్టి ప్రేమ గల దేవుని పెట్టుకొని మనము చింతిస్తూ ఉన్నాం. ఆయనేమో మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు. మనముండా ఈ కోటాను కోట్ల మందిలో ఇంతమంది భారం ఆడబరిస్తాడు. అయినా మన భారం మనమే. దేవుని లేఖనం ఏం చెప్తుంది? ఆయన చెప్పు రమణ కుమారి గారు, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీదవి. నీ మీద వేసుకుంటే నేనేం తెలుసుకోలేదు. మెడ నొప్పులు తప్ప, ఒళ్ళు నొప్పులు తప్ప. నువ్వు ఆయన మీద వేస్తే ఎంతో హ్యాపీగా ఉంటుంది. ప్రార్థన చేసి, మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రతి కుటుంబములో ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేట్ సంస్థల్లో కొందరు, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. సాయి బండ బిషప్ డ్యూటీలో ఉన్నాడు. క్షేమంగా ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. నరసింహ కుమారుడు, కళామేళం యొక్క అన్న కుమార్తె, అలాగే సునీతమ్మ కుమారుడు, చల్లా ప్రసాద్ కుమార్తె, ఇంకా అనేకులు రాయొచ్చు. ప్రతి సబ్జెక్టులో మంచి ఫలితాలతో పాస్ అవుతుంది. నరసింహ తల్లికుంటున్న ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరుస్తుంది. నందిపాడు ఆలీసమ్మకుంటున్న ప్రతి బలహీనతను ముట్టి స్వస్థపరుస్తుంది. స్వరూపక్క కుటుంబ సభ్యులను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమారుడు అయిన భార్యను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కాన్పు విషయంలో ఏ విధమైన తొందరలు ఏర్పడకుండా మీకు కృపను దయచేయండి. సంతానం లేని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. సంతాన విషయంలో మీకు కృపను దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని
నాయకులను, అధికారులను, ప్రపంచ నాయకులను దీవించు. యుద్ధ మేఘాలలో ఉన్న నైనా భూమి మీద యుద్ధములను మాన్పువాడము నీవే కదా, ఇవైపు చూస్తూ ఉన్నా సహాయం దయచేసి మా యాడికి మండలము నుండి మా సంఘము ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు వెలుపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి విద్యార్థిని దీవించండి. మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడండి. యవన పిల్లలు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అద్భుతమైన సహాయం పెడతారు. బుధవారం, శనివారం రాత్రి కూడికలకు చాలామంది రాలేకపోతున్నారు. వారిలో కార్యం జరిగించి దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీకు పొందాలి. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందుతున్నట్టు పొందాలి. పురుషుల పాత్ర విషయంలోనూ, పైన గోడలు కట్టే విషయంలోనూ, ముందర మధ్యస్థాల విషయంలోనూ యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఎండలు అధికంగా ఉన్నాయి. పగలు ఎండ దెబ్బైనను, రాత్రులు వెంటల దెబ్బైన దీవించన్నాడు. ఎటువంటి బలహీనత గురి కానికుండా కాదు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించు. పరిచయం చేసేవారిని దీవించు. ప్రార్థించే వారిని దీవించు. కట్టుపల్లి యోహానంకులు రాజభాయాన్ని పిలుపు వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలను దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్న సహాయం, పిల్లలకు ఉంటున్న ప్రతి బలహీనత మీరు స్వస్థపరచండి. పాల్ గారు అయిన భార్య పిల్లలు ఆసుపత్రి తీసి పరిచయను దీవించండి. స్థానిక సంఘాలను బలపరచండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీరుస్తూ, మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన గ్రంథమును పఠించుటకు, ధ్యానించుటకు, పరిశీలించుటకు కృపను దయచేయండి. మీ గ్రంథాన్ని ధ్యానిస్తుండగా మాకు తెలియని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు, ఆశ్చర్యమైన సంగతులను బయలుదేరారు. అటు పాపాత్ములను హెచ్చరించినట్లుగా, నమ్మిన వారిని ఆత్మీయంగా స్థిరపరచబడినట్లుగా నిలుపబడ్డారు. బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నట్టుగా జీవించడం నిలుపబడ్డారు. ఇలాగ అన్ని విషయాలలో మహిమ పొందండి. ఈ వర్తమానం నిష్ప్రయోజనం కాకుండా నీరు కట్టి ఫలింపచి ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.